హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చింది. గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 1294 పోస్టులకి సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కేవలం 10th క్లాస్ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీ సొంత జిల్లాల్లోనే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. 26 జిల్లాల అభ్యర్థులందరూ కూడా, అన్ని జిల్లాల అభ్యర్థులందరూ కూడా ఎలిజిబులే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి 42 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మనకి జిల్లాల వారీగా వేకెన్సీస్ ఉన్నాయి. ఏ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎలా సబ్మిషన్ చేయాలి, అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో మీరు ఏ జిల్లా నుంచి ఒక వీడియో చూస్తున్నారో లైక్ చేసి డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి జిల్లాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అయితే ఇస్తాం కాబట్టి సో ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది రాయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్లో వీడియో చేస్తాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి వీడియో అయితే చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ ఆంధ్రప్రదేశ్, మంగళగిరి, గుంటూరు నుంచి అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ చేశారు. ఆల్ 26 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ జిల్లా అభ్యర్థి అయినా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. టోటల్గా వచ్చేసి 1294 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు కదా. ఇందులో మనకి 26 జిల్లాలకి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు జిల్లాల వారీగా వేకెన్సీస్ అయితే చెప్తాను. విజయనగరంకి సంబంధించి 15 ఉన్నాయి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 16, అన్నమయ్య డిస్టిక్ వచ్చేసి 19, కృష్ణ 26, తిరుపతి 27, ఈస్ట్ గోదావరి 30, నంద్యాల 31, అలాగే గుంటూరు వచ్చేసి 37, కాకినాడ 42, శ్రీ సత్యసాయి 46 అండ్ నెక్స్ట్ కర్నూలు 46, శ్రీకాకుళం 49. ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి రామరాజు సంబంధించినటువంటి జిల్లాలో అయితే ఉన్నాయి 124. సో ఈ విధంగా మీరు ఇక్కడ వేకెన్సీ పొజిషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఏంటి అంటే వేకెన్సీస్ అనేవి ఎలా డివైడ్ చేస్తారంటే రూరల్ ఏరియా, అలాగే ట్రైబల్, అర్బన్ ఏరియాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటి అంటే మొత్తం శాంక్షన్ చేసిన పోస్టులకి సంబంధించి, అలాగే ప్రజెంట్ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఈ నోటీస్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క రిక్రూట్మెంట్కి మనము ఎలా అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవాలి అంటే మనకి డైరెక్ట్గా ఏంటంటే మీరు ఆఫీస్కి వెళ్ళి సబ్మిషన్ చేయొచ్చు మీ అప్లికేషన్. లేదు అంటే సో మీరు పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ సెండ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. చాలా సింపుల్గా ఒకటే పేజ్ ఉంటుంది. ఇందులో మీరు ఏంటి అంటే ఫస్ట్ సో మీ నేమ్ అనేది రాయాలి. తర్వాత ఏంటి అంటే మీ యొక్క ఫాదర్ నేము, ఒకవేళ మ్యారీడ్ అయిన వాళ్ళు హస్బెండ్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఆధార్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ప్రకారం అడ్రస్ అనేది రాయాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఏ ప్లేస్కి అంటే ఏ లొకేషన్కి సంబంధించి అప్లై చేస్తున్నారో ఆ యొక్క ప్లేస్ నేమ్ అనేది రాయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ మీకు ప్రజెంట్ ఏజ్ ఎంత, నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ ఏంటి అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్, లేకుంటే నో అని చెప్పేసి రాయాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే లోకల్ వాళ్ళైతే సో మీరు లోకల్కి సంబంధించినటువంటి లోకల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అనేవి సబ్మిషన్ చేయాలి. అంటే యాజ్ పర్ ఇక్కడ స్టడీ ప్రకారం ఇక్కడ ఏంటి అంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్కి సంబంధించి బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కానీ లేదంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ జిరాక్స్ కాపీ అనేది అటాచ్ చేయాలి. సో తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, సో నెక్స్ట్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆ యొక్క అర్హతలో, అంటే 10th క్లాస్ చదివితే 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చేది రాయాలి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, 600 కాబట్టి 600 మెన్షన్ చేయాలి. సో తర్వాత టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ ఫర్ 50% అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో తర్వాత మీరు ప్రీవియస్లీ ఆశా లేదా ఎన్జిఓ సర్వీస్ ఒకవేళ మీరు ఇంతకుముందు వర్క్ చేస్తే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయండి, లేకుంటే స్కిప్ చేయండి. తర్వాత ఇక్కడ ఇవన్నీ వదిలేసేయండి. తర్వాత ఏంటి అంటే ఇవన్నీ మీరు అంటే ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఆఫీసర్ అని చెప్పేసి ఇవి ఉన్నాయి కదా, సో ఇవి మీరు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మెయిన్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది ఎలా సబ్మిషన్ చేయాలో కూడా చూపిస్తాను.
జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టుల వివరాలు కనుక పరిశీలించినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టుల వివరాలు అనేవి ఇక్కడ ఇచ్చారు కదా. పోస్టుల డీటెయిల్స్ ఏంటి అంటే మనకి ఆశా వర్కర్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే ప్రతి గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో ఈ వేకెన్సీస్ని అయితే కొత్తగా నియమించబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలను అయితే జారీ చేయడం జరిగింది. అలాగే మనకి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేస్తారు. ఇక్కడ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలంటే మీరు మినిమం 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది చదివి ఉంటారో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. కాకపోతే మినిమం క్వాలిఫికేషన్ మాత్రం జస్ట్ 10th క్లాస్ అనేది చదివి ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఏజ్ వచ్చేసి మినిమం 25 నుంచి మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే తెలుగు చదవడం రాయడం అనేది మంచిగా రావాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎందుకంటే మనకి లోకల్ లాంగ్వేజ్ మన ఏరియాలో ఏది ఉంటుంది తెలుగులో, సో మనకి తెలుగే కాబట్టి తెలుగు లాంగ్వేజ్ అనేది మీకు రావాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. అయితే సెలక్షన్ ఎలా చేస్తారు ఈ జాబ్స్కి సంబంధించి అంటే మనకి జస్ట్ అప్లికేషన్స్ అయితే సబ్మిషన్ చేయాలి. అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత సో మనకి ఏంటి అంటే అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి ఎంపిక చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఒక 3 మెంబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు ఒక పోస్ట్కి రిలేటెడ్గా. దాన్ని బట్టి ఏంటి అంటే వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా లేదంటే మన టెస్ట్ అయితే ఉండదు, నార్మల్గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా యొక్క జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే సో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఈ ఆశా వర్కర్ ఉద్యోగాలకి సంబంధించి ఓన్లీ అమ్మాయిలు అంటే ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుందంటే మ్యారీడ్ అయిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే విడోస్, డైవర్స్డ్, సెపరేటెడ్ ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయినా కూడా ఎలిజిబులే, అలాంటి కండిషన్స్ అయితే లేవు. ఈ ఆశా వర్కర్ ఉద్యోగాలకి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి అయితే ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. జాబ్స్కి మనం ఎలా అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి అంటే సో మనకి ఇక్కడ ప్రజెంట్ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిందంటే మనకి ఇక్కడ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఉంది కదా, అన్నమయ్య డిస్ట్రిక్ట్కి సంబంధించి అయితే రిలీజ్ చేస్తారు. ఇలా మనకి వరుసగా జిల్లాల వారీగా ఆ యొక్క వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్. సో వాళ్ళు మనకి మెన్షన్ చేస్తారు అడ్రస్ డీటెయిల్స్, అలాగే అప్లికేషన్ ఏ అడ్రస్కి పంపించాలి ఏంటి అని చెప్పేసి. ప్రజెంట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క జిల్లాకి సంబంధించి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో మీరు ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాకి సంబంధించి అప్లై చేయాలి. మీరు ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళైతే మీరు వేరే డిస్ట్రిక్ట్కి అప్లై చేస్తే ఏంటంటే కొంచెం చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి సెలెక్ట్ కావడానికి. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి యొక్క ఆశా వర్కర్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. మీరు ఏ జిల్లా నుంచి జాబ్స్ గురించి ఎదురు చూస్తున్నారో తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.